పాస్ట్ లో మన తెలుగు వాళ్ళు చాలా ఇష్టంగా తినేవాళ్ళు ఈ ఫుడ్. బట్ ఇప్పుడైతే చాలా తక్కువగా తింటున్నారు. ఈ ఫుడ్ వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి, కాకపోతే ఎవరికి తెలియదు. ఆ ఫుడ్ ఏంటంటే ఎండు చేపలు. అసలు ఈ ఎండు చేపలు తినడం వల్ల ఎలాంటి కైండ్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి, ఎవరెవరు తినొచ్చు ఈ ఎండు చేపలు అనేవి, ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా, ఈ ఎండు చేపలు తినడం వల్ల మన హెల్త్ ఎలా ఇంప్రూవ్ అవుతుంది, ఎవ్రీథింగ్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సబ్స్క్రైబ్ చేయకపోతే చేసేయండి త్వరగా. ఫస్ట్ మనం ఈ ఎండు చేపల్లో ఎలాంటి కైండ్ ఆఫ్ న్యూట్రిషన్స్ ఉంటాయి అనేది మనం డిస్కస్ చేద్దాం. ఈ ఎండు చేపలను ఇంగ్లీష్ లో డ్రై ఫిష్ అంటారు. అండ్ ఎండు చేపలు అంటే ఫ్రెష్ ఫిష్ ని సన్ లో డ్రై చేస్తారు, అంటే ఎండబెడతారు. సో దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం ఆవిరైపోతుంది. అండ్ కొంతమందికి ఒక డౌట్ ఉంటది, సో ఇలా ఎండిపోయిన తర్వాత దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా వెళ్ళిపోయిన తర్వాత దాంట్లో న్యూట్రిషన్స్ గానీ వెళ్ళిపోతాయి కదా అని. బట్ అలా ఏం కాదు, చాలా న్యూట్రిషన్స్ ఉంటాయి. ఏమేంటి అంటే ప్రోటీన్. ఈ ప్రోటీన్ అనేది మనం మజిల్ బిల్డింగ్ కి, స్ట్రెంత్ ని ఇంప్రూవ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కాల్షియం అండ్ ఫాస్ఫరస్ గాని ఉంటుంది. ఇది మన బోన్స్ అండ్ టీత్ హెల్త్ ని స్ట్రాంగ్ గా ఉంచడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. ఇవి హార్ట్ హెల్త్ ని, మన బ్రెయిన్ ఫంక్షన్ ని ఇంప్రూవ్ చేస్తాయి. నెక్స్ట్ ఐరన్. సో ఈ ఐరన్ అనేది మన బ్లడ్ సర్క్యులేషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది. నెక్స్ట్ విటమిన్ డి. ఈ విటమిన్ డి అనేది మన ఇమ్యూనిటీ సిస్టమ్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఎలాంటి కైండ్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి ఆల్రెడీ చెప్పాను, బట్ ఇంకా క్లారిటీగా చెబుతాను. ఎలాంటి కైండ్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి మన హెల్త్ కి, మన బాడీకి. ఎవరైతే జిమ్ చేస్తున్నారో వాళ్ళకి మజిల్ గ్రోత్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది, ఎందుకంటే ప్రోటీన్ అనేది రిచ్ గా ఉంటుంది కాబట్టి. యూత్ కి అయితే ఇంకా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎనర్జీ అనేది హైలో ఇస్తుంది. కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఎవరికైతే జాయింట్ పెయిన్స్ ఉన్నాయో, లేకపోతే ఎముకలు అనేవి వీక్ గా ఉన్నాయో వాళ్ళకి ఎముకలు అనేవి స్ట్రాంగ్ అవుతాయి. టీత్ గాని కొంతమందికి వీక్ గా ఉంటాయి కదా, ఆ టీత్ గాని స్ట్రాంగ్ అవుతాయి, ఎందుకంటే కాల్షియం అనేది పుష్కలంగా ఉంది కాబట్టి. నెక్స్ట్ ఒమేగా 3 వల్ల మీ బాడీలో ఆల్రెడీ ఏమైనా కొలెస్ట్రాల్ ఉంటే ఆ కొలెస్ట్రాల్ ని బ్యాలెన్స్ చేస్తుంది. నెక్స్ట్ మీకు బీపీ గాని ఉంటే బీపీని తగ్గిస్తుంది. నెక్స్ట్ బ్రెయిన్ ఫంక్షన్ గాని ఇంప్రూవ్ అవుతుంది. చాలా మంది మర్చిపోతా ఉంటారు, కాన్సన్ట్రేషన్ ఉండదు ప్రాపర్ గా. ఎవరికైతే మతి మరుపు లేదా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు ఏదైనా వర్క్ మీద, వాళ్ళకి ఈ డ్రై ఫిష్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వెయిట్ ఫ్రెండ్లీ. ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వల్ల మన వెయిట్ అనేది బ్యాలెన్స్ చేస్తుంది. సో వెయిట్ తగ్గడానికి కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఇంకా చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ మోస్ట్ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే లాంగ్ లైఫ్ ఉంటుంది దీనికి, చెడిపోకుండా ఉంటాయి. ఎవరైతే పూర్ ఆర్ఎల్స్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయో తక్కువ ధరలో ఎక్కువ ప్రోటీన్స్, ఎక్కువ న్యూట్రిషన్స్ ఉన్న ఫుడ్ ఏదైనా ఉందంటే ఎండు చేపలే. సో పాజిటివ్ ఉందంటే కంపల్సరీ నెగిటివ్ గానే ఉంటది, కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ గానే ఉన్నాయి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఏమేంటి అంటే నెంబర్ 1 హై సాల్ట్ కంటెంట్ ఉంటుంది. ఎవరికైతే బీపీ ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి కొంచెం రిస్క్. మాక్సిమం మనం క్లీన్ చేసేటప్పుడు ఆ సాల్ట్ అంతా వెళ్ళిపోతుంది, బట్ కొంచెం రిస్క్ గానే ఉంటుంది బీపీ పేషెంట్స్. నెక్స్ట్ సెకండ్ 1 ప్రిజర్వేటివ్స్. కొంతమంది ఏం చేస్తారంటే ఎక్కువ కాలం చెడిపోకుండా ఉండడానికి ప్రిజర్వేటివ్స్ అనేది యాడ్ చేస్తారు, అంటే కొన్ని కెమికల్స్ కలిపి వాటిని పాడవకుండా ఉంచడానికి స్టోర్ చేస్తారు. సో ఆ ప్రిజర్వేటివ్స్ తినడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేది వస్తాయి. థర్డ్ 1 బ్యాడ్ స్మెల్. స్మెల్ అనేది చూడగానే మీకు వచ్చేసరికి వాంతి వచ్చేసిద్ది, ఎలర్జీ గాని వచ్చింది. అది కామన్ థింగే, స్మెల్ అనేది చాలా దారుణంగానే ఉంటది. ఐఎమ్ యాక్సెప్టింగ్ దట్. ఫోర్త్ 1 డైజెషన్ ఇష్యూస్. ఎవరైతే ఎక్కువగా తింటారో ఈ ఎండు చేపలని వాళ్ళకి డైజెషన్ ఇష్యూస్ అనేది వస్తాయి, అండ్ కడుపు ఉబ్బినట్లుగానే ఉంటుంది. సో లిమిటెడ్ క్వాంటిటీలో తినండి, తక్కువగా. ఏదో దొరికిందే ఛాన్స్ అని తింటా ఉంటే తర్వాత ఈ డైజెషన్ ఇష్యూ అనేది ఫేస్ చేస్తారు. ఫిఫ్త్ 1 కొంతమంది ఏం చేస్తారంటే ప్రాపర్ గా స్టోర్ చేయరు. స్టోర్ చేయకపోవడం వల్ల ఈ ఎండు చేపల మీద ఫంగస్, వైరస్ ఇలాంటివి చేరతా ఉంటాయి. సో చూసుకొని కొనుక్కోండి కొనుక్కునే ముందు. సో ఇవైతే నార్మల్ డిసడ్వాంటేజెస్, అంత ఎఫెక్ట్ డిసడ్వాంటేజెస్ ఏం లేవు, ఎక్కువ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ముందుగానే చెబుతున్నాను, ఈ ఎండు చేపని ఎవరెవరు తినకూడదంటే హై బీపీ పేషెంట్స్, ఎందుకంటే ముందుగానే చెప్పాను సాల్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సెకండ్ ఆస్తమా అండ్ ఎలర్జీ ఎవరికైతే ఉందో వాళ్ళని అవాయిడ్ చేయండి. థర్డ్ 1 ప్రెగ్నెంట్ లేడీస్. ఓన్లీ డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి తీసుకోండి. ఇంకా చిన్న పిల్లలకి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. సో చాలా ప్రోటీన్ ఇస్తుంది, వాళ్ళ బ్రెయిన్ ఫంక్షన్ గానీ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది, చాలా ఫోకస్ గా ఉంటారు. వీక్లీ అట్లీస్ట్ 1 టైం అయినా తినండి, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.